ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన అంశము ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు ఉన్న ఈ 6 అధ్యాయాల్లో లిఖించబడి ఉంది. మీరు శ్రద్ధగా ఈ 6 అధ్యాయాలు ధ్యానించినట్లయితే దేవుని యొక్క సూచక క్రియలను మరియు గొప్ప మహత్కార్యములను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఐగుప్తు దేశంలో ఈ 10 తెగుళ్ళు రావడానికి గల ప్రాముఖ్యమైన 3 కారణాలను ఒకసారి పరిశీలించినట్లయితే అందులో మొదటిది మనందరికి తెలిసిన కారణం. 400 సంవత్సరాల ఐగుప్తీయుల బానిసత్వం నుంచి ఇజ్రాయేలీయులను విడిపించడానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇజ్రాయేలీయులను చూసి దేవుడు వారి యందు లక్ష్యముంచి మోషేను మరియు అహరోనును పిలిచి ఫరో ఎదుట నిలబెట్టడం. రెండవదిగా మోషే, అహరోనులు ఫరో ఎదుట నిలిచి మేము అరణ్యంలోనికి 3 దినములు ప్రయాణమంతా దూరం పోయి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలి అర్పించదము అని అడిగినప్పుడు ఫరో ఈ సందర్భంలో ఒక మాట అనడం జరుగుతుంది. ఆ మాట నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నేను అతని మాట విని ఇజ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీయులను పోనీయనెను. మూడవదిగా ఐగుప్తు దేశంలో ఫరో మొదలుకొని ఆ దేశ ప్రజలందరూ కూడా అనేక దేవుళ్లను మరియు అనేక దేవతలను పూజించేవారు. అంతేకాకుండా ఫరో తనను తాను దేవుడిగా భావించడం మరియు తనలో ఉన్న గర్వం కూడా ఒక బలమైన కారణం. ఈ 10 తెగుళ్లలో 9 తెగుళ్ళు ఒక సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం రావడం జరుగుతుంది. ఇందులో 10వ తెగులు మొదటి బిడ్డను హతము చేయడం. ఈ 9 తెగుళ్ళు 3 సెట్స్ గా సెపరేట్ చేసుకుంటే ఈచ్ సెట్ లో మొదటి 2 తెగుళ్ళు హెచ్చరికతో మరియు పశ్చాత్తాపానికి పిలుపు తర్వాత మాత్రమే వస్తాయి, మరియు 3వ తెగులు హెచ్చరిక లేకుండా వస్తుంది. ప్రతి తెగులు వెనుక ఉన్న దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మరియు దేవుని ప్రత్యక్షత ఏమై ఉన్నదో మనము రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనము తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.